హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవీస్ వొకేషన్ వైబ్స్. ఈ వీడియోలో అయితే దట్టమైన అడవిలో కొండల మధ్య నుండి చెట్ల బెరడులను తాకుతూ విశేషమైన ఔషధ గుణాలతో సమస్త రోగాలను నయం చేస్తూ నిరంతరాయంగా చల్లని నీటితో కాశీ గంగలో దొరికే జలం కన్నా పవిత్రమైన నీటితో ప్రవహించే చింతామణి జలపాతాన్ని అయితే చూపించబోతున్నాను. ఈ వీడియో చూసే ముందు దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ జలపాతం అయితే తెలంగాణలోని వరంగల్ జిల్లాలో మంగపేట మండలంలోని మల్లూరు గ్రామంలో ఉన్న శ్రీ హేమాచల లక్ష్మీనరసింహ క్షేత్రానికి సమీపంలో అయితే ఉంది. అలాగే భద్రాచలం నుంచి 90 కిలోమీటర్లు, వరంగల్ నుండి 130 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. మల్లూరు క్షేత్రం నుండి ప్రశాంతమైన అడవిలో పచ్చని చెట్ల మధ్య పక్షుల శబ్దాలు వింటూ కొంత దూరం నడుస్తూ వెళ్తే ఈ జలపాతాన్ని అయితే చేరుకోవచ్చు. ఇదే అక్కదార చెల్లదార జలపాతాలు. ఈ జలపాతం అయితే హేమాచల లక్ష్మీనరసింహస్వామి పాదాల చెంత నుండి అయితే ప్రవహిస్తుంది. ఇక్కడి నుండి కొంత దూరం నడిచి వెళ్తే చింతామణి జలపాతం అయితే చేరుకోవచ్చు. చెట్ల బెరడుల మరియు వనమూలికల చెట్ల మధ్య నుంచి ప్రవహించే చల్లటి ఔషధ గుణాలతో కలిగిన ఈ జలధారను సర్వరోగ నివారణగా అయితే చెప్తూ ఉంటారు. 100 రోజుల పాటు ఈ జలపాతం యొక్క నీటిని తాగితే సకల రోగాలు అయితే నయమైపోతాయి. అలాగే ఇక్కడి జలపాతం నీళ్లతో స్నానాలు చేస్తే చర్మ వ్యాధులు అయితే తగ్గిపోతాయి. హేమాచల క్షేత్రాన్ని దర్శించుకోవటానికి ఎంతమంది భక్తులు వస్తే జలధార అంత వేగం పుంజుకోవటం అయితే ఇక్కడ చూడొచ్చు. హేమాచల క్షేత్ర అడుగు భాగంలో చెట్ల బెరడుల మధ్య నుంచి వనమూలికలతో కూడిన జలపాతం ఏడాది పొడుగున ప్రవహిస్తూనే ఉంటుంది. ఇదే చింతామణి జలధార. ఈ జలపాతంలో ప్రవహించే నీరు కాశీ గంగలో దొరికే జలాల కన్నా పవిత్రమైనదిగా నమ్ముతూ ఉంటారు. అయితే రాణి రుద్రమాదేవి ఒకసారి తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ చింతామణి జలధార నీటిని తాగిందని, ఆ తర్వాత ఆమె అనారోగ్యం బారి నుండి బయటపడిందని ఇక్కడ వాళ్ళైతే చెప్తూ ఉంటారు. అలాగే చింతామణి జలపాతంలో ప్రవహించే నీటిని చాలామంది విదేశాల్లో ఉన్న తమ వారికి పంపిస్తూ ఉండటం అయితే ఇక్కడ గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఈ జలపాతానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.